హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిధి డిజైన్స్. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇది నాకు 160 రూపీస్కి అలా వచ్చింది. 2 మీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది ఆర్గంజా టిష్యూ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది, పింక్ కలర్ విత్ గోల్డెన్ షిమ్మరీ లుక్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అలాగే ఈ సాటిన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, దీనికి సాటిన్ లైనింగ్ అయితేనే బాగుంటుందని సాటిన్ లైనింగ్ తీసుకున్నాను. 70 రూపీస్కి మీటర్ సాటిన్ లైనింగ్. సో నేను 1.5 తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటానని తక్కువ తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ కుర్తీ యొక్క కటింగ్ విధానం చూద్దాం. కుర్తీ యొక్క హైట్ అయితే 43 తీసుకున్నాను, 43 ఇంచెస్. షోల్డర్ అయితే 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం అయితే 6.5 తీసుకున్నాను. అక్కడ నుంచి కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే 35. సో ఆ 35లో 4th పార్ట్ తీసుకోవాలి. 8.75 వచ్చింది. నేనైతే 9కి మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఆ తర్వాత పైన నుంచి 13 ఇంచెస్కి ఒక మార్క్ అండ్ 21 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. 13 ఇంచెస్ అనేది నడుము లూజు పెట్టుకోవడానికి. 13 ఇంచెస్ దగ్గర 9 కంటే హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకొని 8.5 పెట్టుకున్నాను. హిప్ లూజ్ దగ్గర మాత్రం 10 తీసుకున్నాను. ఆ మార్కింగ్ అన్నిటినీ స్కేల్తో కలుపుకుంటున్నాను. కొంచెం డార్క్ మార్కర్ తీసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అనిపించేది, కానీ నేను వీడియోలో చెక్ చేసుకోలేదు. నెక్స్ట్ టైం కటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత కింద గేరా దగ్గర 12 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ స్లిట్ కోసం పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి కిందకి కొలుచుకుంటే దాంట్లో హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని లెవెన్ తీసుకున్నాను అక్కడ. ఇప్పుడు మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసము 0.75 ఇంచెస్కి లోపలికి మార్క్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవడమే ఇంకా. మీకు ఇంకా క్లారిటీగా కటింగ్ వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఇంకా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
సాటిన్ లైనింగ్ కదా, కొంచెం సతాయించింది కట్ చేయడంలో. ఊరికే కదలడము. కట్ చేసుకున్న తర్వాత అయితే షోల్డర్ దగ్గర అండ్ చెస్ట్ లూజ్ దగ్గర, అలాగే నడుము లూజ్ దగ్గర అండ్ హిప్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం లోతు డ్రా చేసుకున్నాం కదా, రెండు సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో అది ఫ్రంట్ పార్ట్ అని కొంచెం గుర్తుగా F అని రాసుకున్నాను అక్కడ, కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మొత్తం ఈ ఒరిజినల్ దానిపైన వేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కింద వైపున 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కుర్తీ అయితే కుట్టిన తర్వాత చాలా ప్లెయిన్గా అనిపించింది. సో ఆ బీడ్స్ తీసుకొని అండ్ డైమండ్ స్టోన్స్ తీసుకున్న తర్వాత నెక్కి మరియు హ్యాండ్స్కి కుట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే 160 రూపీస్కి వచ్చింది. తర్వాత లైనింగ్ 105 రూపీస్కి వచ్చింది. స్టోన్స్ నాకు 30 రూపీస్లో వచ్చేసినాయి. సో ఇవన్నీ కలిపి 305 రూపీస్ అట్లా అయింది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.